పట్టణానికి దూరంగా కామకూరు అనే గ్రామం ఉండేది. ఆ గ్రామం చుట్టూ అడవి ఉండేది. రాత్రి సమయంలో ఆ అడవిలో కొరివి దెయ్యాలు తిరుగుతూ ఉండేవి. ఈ చీకట సామ్రాజ్యంలో నేనే రాజు. ఏంటి, ఎవరూ రాలేదు ఈరోజు? ఏమైంది గ్రామం వారికి? మీరు తప్పించుకోలేరురా. నేను మీ అందరినీ ఒక్కొక్కరిగా చంపుతూ ఉంటా. రండి, ఎవరొస్తారో ఈ రోజు మీకోసం వేచి చూస్తున్నా. రావాలి అంటూ నవ్వుతూ అరుస్తూ ఆ కొరువు దెయ్యం ఆ అడవిలో తిరుగుతూ ఉంటుంది. ఆ కొరువు దెయ్యానికి ఎవరైనా ఒంటరిగా కనిపిస్తే వాళ్లను బీడీ కాల్చడానికి నిప్పు అడిగి వాళ్ళు నిప్పు ఇస్తే ఆ నిప్పుతో వాళ్ళనే కాల్చి చంపేస్తూ ఉంటుంది. ఆ రోజు ఆ కొరువు దెయ్యం వెలుగుతూ ఆరిపోతూ ఆ ఊరిలో వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరుసటి రోజు కామకూరులోని చంద్రం పట్నంకు వెళ్లడానికి తయారవుతూ ఉంటాడు. అప్పుడు చంద్రం భార్య భారతి, ఏమండి, పట్నం వెళ్లడం అంత అవసరమా? అదేంటి భారతి అలా అంటున్నావు? పొలంకు ఎరువులు తీసుకుని రావాలి కదా. మరేమీ లేదండి, గ్రామంలో అందరూ మన ఊరిలో ఏదో దయ్యం ఉందని అంటున్నారు. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భారతి, కంగారు పడకు, దెయ్యాలు ఏమీ చెయ్యవు. నువ్వు బాధపడకు, నేను క్షేమంగా వెళ్లి వస్తాను. ఏమండి, పొద్దు ఉండగానే ఇంటికి తిరిగి వచ్చేయండి. ఒకవేళ అక్కడ రాత్రి అయితే అక్కడే ఉండిపోండి, మరుసటి రోజు రావచ్చు. సరే భారతి, నువ్వు చెప్పినట్లే చేస్తాను, వెళ్ళొస్తాను అంటూ చంద్రం పట్నంకు వెళతాడు. చంద్రంకు పట్నంలోనే తన పని అయ్యే సమయానికి రాత్రి అవుతుంది. సమయం రాత్రి అవుతుంది. ఇప్పుడు ఊరికి వెళ్ళాలా లేక రేపు వెళ్దామా? ఈ దెయ్యాలు గీయాలు ఏమీ లేవు, అది అంతా పుకార్లు. నేను ఇప్పుడు ఊరికి వెళ్లి అవన్నీ పుకార్లు అని నిరూపించాలి అంటూ చంద్రం ఆ రాత్రి సమయంలో ఊరికి బయలుదేరతాడు. కామకూరు చుట్టూ అడవి ఉంటుంది. చంద్రం నడుచుకుంటూ ఆ అడవిలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. తనకు కొంత దూరంలో ఒక నిప్పు వెలిగి మరలా ఆరిపోతుంది. ఈ సమయంలో అక్కడ నిప్పు వెలిగింది అంటే అక్కడ ఎవరో మనలాగే నడుస్తున్నట్లున్నారు. కొంచెం త్వరగా వెళ్లి వాళ్లను కలిస్తే మనకు తోడు ఉంటుంది అంటూ చంద్రం మరలా నడుస్తూ ఉంటాడు. మరలా ఒక నిప్పు వెలిగి ఆరిపోతుంది. చంద్రం ఆగి చూస్తూ ఉండగా ఆ నిప్పు వెలుగుతూ ఆరుతూ చంద్రం ఉన్న చోటుకు వస్తూ ఉంటుంది. ఎవరది? ఏమండి, నేను ఇక్కడున్నాను, ఇక్కడికి రండి, కలిసి వెళదాం. అప్పుడు ఒక వ్యక్తి కొంచెం దూరం నుంచి నడుచుకుంటూ చంద్రం వద్దకు వస్తాడు. ఏమండి, మీరు కూడా ఊరిలోకి వెళ్ళాలా? అవును, వెళ్ళాలి. మిమ్మల్ని ఊరిలో ఎప్పుడూ చూడలేదండి. మీరు ఎవరి తాలూకు? నేను గ్రామ సర్పంచ్ తాలూకు. 2 రోజుల క్రితం ఇక్కడికి వచ్చాను. పట్నం వెళ్లి వస్తుంటే రాత్రి అయింది. నేను పట్నం వెళ్లి వస్తున్నానండి. ఊరిలో అందరూ ఈ అడవిలో దెయ్యం ఉంది అంటున్నారు. మనం కొంచెం త్వరగా వెళదాం. వెళదాం కాని మీ దగ్గర నిప్పుంటే ఇవ్వండి, బీడీ కాల్చుకోవాలి. ఇస్తాను అని చంద్రం తన దగ్గర ఉన్న అగ్గిపెట్టి తీసి ఆ వ్యక్తికి ఇస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి ఒక భయంకరమైన కొరివి దెయ్యంలాగా మారతాడు. కొరువి దెయ్యం! అయ్యో, నా భార్య మాటలు వినలేదే. గ్రామస్తులారా, ఎవరన్నా కాపాడండి అంటూ ఆ కొరివి దెయ్యం చంద్రంకు నిప్పు అంటిస్తుంది. కాపాడండి గ్రామస్తులారా, కాపాడండి. మరుసటి రోజు సర్పంచ్ గారు ఒక సమావేశమును ఏర్పాటు చేస్తారు. ఏమి జరిగింది చంద్రంకు? వివరించండి.
సర్పంచ్ గారు, నిన్న రాత్రి చంద్రం పట్నంకి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా కొరువి దెయ్యం అతన్ని చంపేసింది. ఇంకా ఎవరన్నా ఏమన్నా చెప్పాలా? ఆ సమయంలో అక్కడ ఉన్న కృష్ణయ్య, సర్పంచ్ గారు, మీరు కూడా దెయ్యాన్ని నమ్ముతున్నారా? కృష్ణయ్య, ఈ గ్రామంలో ఇప్పటి వరకు జరిగిన సంఘటనలను బట్టి చూస్తూ ఉంటే నాకు కూడా నమ్మక తప్పడం లేదు. సర్పంచ్ గారు, దెయ్యాలు లేవండి, వాటికి భయపడ్డం ఏంటండి? కృష్ణయ్య, అన్ని సమయాలలో ఆవేశంగా ఆలోచించకూడదు, అనుభవంతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలి. ఇక నుంచి ఎవ్వరూ రాత్రి సమయంలో మన ఊరికి రావద్దు. ముఖ్యంగా ఈ ఊరి కుర్రవాళ్ళకి చెప్తున్నాను, నా మాట వినండి. కృష్ణయ్య, మీ స్నేహితులకు కూడా చెప్పు, జాగ్రత్తగా ఉండమను. మరుసటి రోజు కృష్ణయ్య స్నేహితుడు రాము పట్నంకి వెళ్లి తిరిగి అర్ధరాత్రి సమయంలో ఇంటికి వస్తూ ఉంటాడు. రాము ప్రయాణిస్తున్న ప్రాంతంలో కొంత దూరంలో ఏదో వెలుగుతూ కనిపిస్తుంది. నాకన్నా ముందు ఎవరో వెళుతున్నారు, కొంచెం త్వరగా వెళితే వారితో కలుసుకోవచ్చు అంటూ రాము వేగంగా నడుస్తూ వెళుతూ ఉంటాడు. ఆ నిప్పు వెలుగుతూ ఆరుతూ రాము వద్దకు వస్తుంది. రాము ఏం జరుగుతుందో అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు ఒక వ్యక్తి తన దగ్గరకు వస్తాడు. రాము, ఊరిలోకి వెళ్తున్నారా? రాము భయపడుతూ, అవును, మీరెవరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? వెళుతూ మాట్లాడుకుందాం రండి అంటూ వెళుతూ ఉండగా, ఏమండి, మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చారా? అవును, కొత్తగా వచ్చాను గాని రాము, నీ దగ్గర అగ్గి పెట్టుంటే ఇవ్వు, బీడీ కాల్చుకుంటూ వెళ్దాం. అప్పుడు రాము తన దగ్గర ఉన్న అగ్గిపెట్టి తీసి ఆ వ్యక్తికి ఇస్తాడు. వెంటనే ఆ వ్యక్తి భయంకరమైన కొరివి దెయ్యంగా తయారవుతాడు. వెంటనే ఆ కొరివి దెయ్యం రాముని కూడా చంద్రుని చంపినట్లే చంపేస్తుంది. నేనంటే ఏమిటో మీకు తెలియజేస్తాను. ఈ అడవులోకి వచ్చి ఎవరైతే నాకు నిప్పిస్తారో వాళ్ళ కథ అంతం అంతం. నేను ఇక్కడే ఉంటాను. మీలో ఎవరు తప్పించుకోలేర్రా అంటూ ఆ కొరివి దెయ్యం రాముని కూడా హతమార్చి ఆ రాత్రి అంతా ఆనందంతో ఆ అడవిలో నవ్వుతూ తిరుగుతూ ఉంటుంది. మరుసటి రోజు సర్పంచ్ గారు సమావేశం ఏర్పాటు చేస్తాడు. కృష్ణయ్య, చూసావా ఏం జరిగిందో? నీ స్నేహితుడు గ్రామ పెద్ద తీర్పును కూడా లెక్క చేయకుండా వెళ్లి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఈ గ్రామంలో పెద్దవారితో ఎటువంటి సమస్య లేదు, నీ కుర్రవాళ్లతోనే సమస్య అంతా. ఇక నుంచి ఈ ఊరిలో ఎవరైనా గ్రామ నిర్ణయాన్ని అతిక్రమిస్తే వాళ్లను గ్రామ బహిష్కరణ చేయవలసి వస్తుంది. ఇది నేను చెప్పింది కాదు. గత 2 సంఘటనలను ఆధారంగా చేసుకుని గ్రామమంతా ఒక మాట మీదకు వచ్చారు. అందరూ దీన్ని పాటించి తీరాలి. ఆ దెయ్యంకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాను. కృష్ణయ్య మాత్రం మౌనంగా ఉంటాడు అక్కడ. మరుసటి రోజు కృష్ణయ్య తన స్నేహితులతో మాట్లాడుతూ ఉంటాడు. కృష్ణయ్య, నువ్వు త్వరగా వెళ్ళు మీ ఊరికి, సమయం దాటిపోతుంది. మీ ఊరు అడవిలో కురివి దెయ్యం ఉంది అంటున్నారు. అవును కృష్ణయ్య, నువ్వు ఇప్పుడు బయలుదేరు, సమయం దాటిపోతుంది. ఈ రోజు దాని సంగతి చూడాలి. నా స్నేహితులను చంపేసింది. మీకు దాని గురించి ఏమైనా తెలిస్తే చెప్పండి అని కృష్ణయ్య అనడంతో కృష్ణయ్య స్నేహితులు రామచంద్రం మరియు బాలయ్య ఆ కొరివి దెయ్యం గురించి వారికి తెలిసినవన్నీ కృష్ణయ్యకి చెప్తారు. అలాగే ఆ కొరివి దెయ్యం నుంచి రక్షించుకునే సలహాలు కూడా వివరిస్తారు. అక్కడ నుంచి కృష్ణయ్య బయలుదేరతాడు. కృష్ణయ్య సరిగ్గా ఊరి అడవిలోకి రాగానే కొరివి దెయ్యం వెలుగుతూ ఆరుతూ ఒక వ్యక్తిలా మారి కృష్ణయ్య వద్దకు వస్తుంది. ఆ కొరివి దెయ్యం, కృష్ణయ్య, ఊరికేనా వెళ్లేది? అవును, కానీ నిన్నెప్పుడు ఈ ఊర్లో చూడలేదు. నేను సర్పంచ్ గారి ఇంటికి వచ్చాను. పద, వెళుతూ మాట్లాడుకుందాం. అవును, నీ దగ్గర అగ్గి పెట్టుంటే ఇస్తావా? ఇస్తాను, ఇదిగో. అప్పుడు ఆ కొరివి దెయ్యం అగ్గిపెట్టు కోసం చెయ్యి చాస్తుంది. అప్పుడు కృష్ణయ్య ఆ దెయ్యం చెయ్యి నరికేస్తాడు.
అయ్యో నా చెయ్యి నా చెయ్యి. నేనే గాలిగాన్ని, నా దగ్గర నీ వేషాలు. అయ్యో అయ్యో నా చెయ్యి నా చెయ్యి. నాతోనే ఆటలాడుకుందాం అనుకున్నావా? గాలిగాడి దగ్గరే గాలి వేషాలా? అయ్యో కృష్ణయ్య నా చెయ్యివ్వు నా చెయ్యివ్వు. ఇస్తాను ఇస్తాను, అగ్గిపెట్టొద్దా? అగ్గి పెట్టి వద్దు, నా చెయ్యిస్తే నేను వెళ్ళిపోతాను, మరలా ఈ ఊరికి రాను. ఇస్తాను ఇస్తాను. నువ్వు ఈ ఊరిని ఇబ్బంది పెడుతున్నావు. నిన్ను వదిలేస్తే నా వాళ్ళను నువ్వు మరలా ఇబ్బంది పెడతావు. లేదు లేదు కృష్ణయ్య, ఇంకా ఈ ఊరికి రానంటే రాను. నా చెయ్యిస్తే బతికించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇస్తాను ఇస్తాను, నాతో పాటు రా అంటూ కృష్ణయ్య ఆ కొరువి దెయ్యాన్ని ఊరి పొలిమేరల వరకు తీసుకుని వెళ్లి, ఇప్పుడు నీ చెయ్యి ఇస్తాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలాగే, నా చెయ్యి ఇచ్చేయి. కృష్ణయ్య కొరువి దెయ్యం చెయ్యి తిరిగి ఇవ్వడంతో ఆ చెయ్యిను అంటించుకుని ఆ కొరువి దెయ్యం అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కృష్ణయ్య చేసిన సాహసం ఊరిలో తెలిసి అప్పటి నుంచి అందరూ మరలా ఆనందంగా జీవిస్తూ ఉంటారు.